హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్కీ రెడ్డి స్టోరీస్. ప్లీజ్ స్టోరీ విన్న తర్వాత లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు. ఇప్పుడు సమ్మర్ కదండి, అందరూ మ్యాక్సిమం మధ్యాహ్నం పూట బయటకు వెళ్ళకుండా చాలా కేర్ తీసుకోండి. ఈ ఎండలు బాగా మండిపోతున్నాయి, కేర్ఫుల్గా ఉండండి. ఇక స్టోరీలోనికి వెళ్ళిపోదాం. అప్పటి వరకు ఆమెను పట్టుకొని ఉన్న నేత్ర ఒక్కసారిగా ఆమెను వదిలిపెట్టి నడుం మీద రెండు చేతులు పెట్టుకొని సగం కళ్ళు మూసి సగం కళ్ళు తెరిచి ఆమె వైపు చూస్తూ, అది ప్రెగ్నెంట్ అయితే నీకేంటే అంత ఆనందం అని అడిగాడు నేత్ర. అబ్బబావా, చెప్పేది పూర్తిగా వినవేంటి అని కసురుకుంది సాత్విక. సరే సరే చెప్పు, వింటాను అని ఆమెను పట్టించకుండా సోఫాలో కూర్చొని అన్నాడు నేత్ర. ఏంటి నీ బిహేవియర్ ఏంటి తేడాగా ఉంది అని అంటూ అతడి దగ్గరకు వచ్చి అతడి ఒళ్ళోనే కూర్చొని అతడి మెడ చుట్టూ రెండు చేతులు వేసి అన్నది సాత్విక. మ్యాటర్ చెప్పావు కదా, ఇక అయిపోయింది, ఇంకా ఏంటే ఈ సాగదీత అని అతను కూడా ఆమెలాగనే సాగదీస్తూ అడిగాడు. అబ్బా, నీకు చెప్పేది అర్థం కావటం లేదు బావా. నేహ అలా తను ప్రెగ్నెంట్ అని చెప్తున్నప్పుడు ఆమె కళ్ళల్లో ఆనందం ఎంత బాగుందో తెలుసా. నిజంగా తను చాలా హ్యాపీగా కనిపిస్తుంది. ఆ హ్యాపీ చూస్తుంటే నాకు కూడా చాలా ఆనందంగా అనిపించింది. ఇంతకుముందు ఎప్పుడూ కూడా తన కళ్ళల్లో ఇంత ఆనందాన్ని నేను చూడలేదు. కిషోర్ తన తప్పు తెలుసుకొని నిన్ను ప్రేమిస్తున్నాను, నన్ను పెళ్లి చేసుకో అని అడిగినప్పుడు కూడా తన కళ్ళల్లో ఆనందం కనిపించింది. కానీ ఇప్పుడు ఉన్నంత ఆనందం అప్పుడు తన కళ్ళల్లో నాకు కనిపించలేదు. నిజంగా ప్రెగ్నెంట్ అయితే అంత ఆనందంగా ఫీల్ అవుతారా అని కళ్ళు రెండు పెద్దవి చేసి అడిగింది సాత్విక. అని ఒక నిట్టూర్పు విడిచి, ఆ విషయం నన్ను అడిగితే నాకు ఎలా తెలుస్తుంది? వెళ్ళి నీ ఫ్రెండ్ని అడుగు, లేదంటే యష్మిని అడుగు, తెలుస్తుంది. అయినా ఇప్పుడు ఈ టాపిక్ ఎందుకే, వెళ్ళి ఫ్రెష్ ఎయిర్ ఆపు, నాకు చాలా వర్క్ ఉంది, నేను వర్క్ చేసుకోవాలి, నువ్వు నన్ను కదిలించొద్దు అని అన్నాడు నేత్ర. బావా, ఎందుకు నువ్వు ఇప్పుడు నా నుంచి తప్పించుకుని వెళ్ళిపోవాలి అని చూస్తున్నా? అయినా నేనేమి అడగకూడని క్వశ్చన్ ఏమీ నిన్ను అడగలేదు కదా. నువ్వు నా గురించి ఆలోచించి నేను బాధపడతాను ఏమో అని భయపడి ఇలా టాపిక్స్ కట్ చేయటం నాకు నచ్చటం లేదు. నాకు తెలుసు, ఒక డాక్టర్గా ప్రెగ్నెంట్ అయితే బాడీలో జరిగే మార్పులు ఏంటి అనేవి. అంతకు మించి మనిషిలో మారుతున్న ఫీలింగ్స్ గురించి కూడా నేను అర్థం చేసుకోగలను. కానీ నువ్వు ఇలా నన్ను దూరం పెడుతూ వెళ్ళిపోవటం మాత్రం నాకు నచ్చటం లేదు. నువ్వు నా మాటలు కూడా వినలేనంత దూరం పెరిగిపోయిందా మన మధ్య అని అన్నది సాత్విక. అబ్బా, అది కాదే బాబు, ఇప్పుడు నాకు నిజంగానే వర్క్ ఉంది, అందుకే నేను వెళ్తున్నాను, అంతే తప్ప నిన్ను వదిలేసి కాదు, నువ్వు చెప్తున్న టాపిక్ని కట్ చేసి కాదు, సరేనా అని నవ్వుతూ ఆమె చెంప మీద చేతితో తట్టి బాల్కనీలోనికి వెళ్ళి ల్యాప్టాప్ ఓపెన్ చేశాడు నేత్ర. నిజంగానే బావ ఆ ఫీలింగ్తోనే వెళ్ళాడా, లేకపోతే నేను ఇంకా ప్రెగ్నెంట్ కాలేదు అని ఫీల్ అవుతూ వెళ్ళిపోయాడా అని ఆలోచిస్తూ తనకే తెలియకుండా అలా బెడ్ మీద వాలిపోయి నిద్రలోనికి వెళ్ళిపోయింది సాత్విక. రుద్ర ఉదయాన్నే టిఫిన్ తింటూ తన కొడుకుకి కూడా తను తింటూనే కొడుకుకి ఇడ్లీ చిన్న చిన్న ముక్కలు చేసి పెడుతూ, అమ్మా ఈరోజు నేను నీతో మాట్లాడాలి అని అన్నాడు రుద్ర. మాట్లాడరా అని ఆమె అంటూ ఉన్నప్పుడే రూమ్లో నుంచి బయటకు వస్తూ కనిపించిన రాజేంద్రని గమనించి వాళ్ళ మాటలు అక్కడితో ఆపేశారు. కానీ పక్కనే ఉండి టిఫిన్ తింటున్న యష్మి మాత్రం వస్తున్న రాజేంద్ర వైపు అంతే చూసింది. ముందు రోజు తన కళ్ళ ముందు కన్నీరు పెట్టుకుంటున్న రాజేంద్ర తనకు ఇప్పుడు తన కళ్ళ ముందు కనిపిస్తున్నట్లుగా అనిపించింది. రాజేంద్ర కళ్ళలో కన్నీరికి కారణం ఏంటా అని ఆలోచనలో పడిపోయింది. యష్మి చూపు ఎక్కడ ఉందో గమనించిన రుద్ర కోపంగా ఎదురుగా ఉన్న సాంబార్ గిన్నె తీసుకుని ఆమె చేతి మీద పోసేసి, మూసుకొని తిను, దిక్కులు చూస్తే కళ్ళు పీకేస్తాను అని సీరియస్గా ఆమెకు వినపడే విధంగా మాత్రమే అన్నాడు. అతను వేడి సాంబార్ తన చేతి మీద పోయటంతో నెప్పికి గట్టిగా అరుస్తున్నది కూడా ఆ అరుపు సగంలోనే ఆగిపోయింది అతడు అన్న మాటలకి. అంత వేడి సాంబార్ చేతి మీద పడటంతో తనకు తినడానికి కూడా వీలుకాక కష్టంగా చేతి మీద ఊపుకుంటూ ఉండిపోయింది. దాక్షాయిని రాజేంద్రను చూస్తూ ఉండటంతో పక్కన ఉన్న రుద్ర యష్మి చేతి మీద పోసిన సాంబార్ తను గమనించలేదు. ఆమె అరిచేసరికి యష్మి వైపు చూసింది. అప్పటికే యష్మి సైలెంట్ అయిపోయి సాంబార్ ఊపుకుంటున్నట్లుగా కనిపించడంతో
నార్మల్ అయిపోయింది దాక్షాయిని. ఏంటి ఏం జరిగింది అని రుద్ర యష్మి ఇద్దరిని అడగకుండానే రాజేంద్ర వచ్చి డైనింగ్ హాల్ దగ్గర కూర్చుంటే గంగా టిఫిన్ వడ్డించింది. కనీసం రాజేంద్రకు టిఫిన్ వడ్డించడానికి కూడా దాక్షాయిని ఇష్టపడటం లేదు. రాజేంద్ర ఒక నిట్టూర్పు విడిచి సైలెంట్గా గంగా పెట్టిన టిఫిన్ తిని ఇంటి నుంచి బయటకు వెళ్ళిపోయాడు. తనకు డ్రైవర్గా కార్తీక్ ఉంటాడేమో అని అనుకుంటే కార్తీక్కి బదులుగా ఎవరో కొత్త వ్యక్తి కనిపించడంతో ఎవరు నువ్వు అని అడిగాడు. నేను మీకు కొత్తగా అపాయింట్ అయిన డ్రైవర్ని సార్. రుద్ర గారు మీకోసం నన్ను డ్రైవర్గా అపాయింట్ చేశారు అని అన్నాడు. రుద్ర నా కోసం కొత్తగా డ్రైవర్ని అపాయింట్ చేశాడా అని ఆలోచిస్తూనే సరే నువ్వెళ్ళు, ఈరోజు నేనే డ్రైవింగ్ చేసుకుంటూ వెళ్తాను, నీ అవసరం ఏమీ నాకు లేదు అని చెప్పి రాజేంద్ర అనే డ్రైవింగ్ సీట్లో కూర్చొని కార్ని డ్రైవింగ్ చేసుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అది గమనించిన కార్తీక్ రాజేంద్ర బిహేవియర్ విచిత్రంగా అనిపించటంతో ఇదేంటబ్బా ఈ రాజేంద్ర డ్రైవర్ లేకుండా ఒక్కడే వెళ్తున్నాడు, కొంపతీసి మరలా ఎలాంటి డ్రగ్స్ డీలింగ్స్ చేయడానికి వెళ్తున్నాడా ఏంటి? నేను ఆయనతో పాటు డ్రైవర్గా ఉంటే ఖచ్చితంగా అన్ని విషయాలు నాకు తెలిసేవి, కానీ ఇప్పుడు నేను లేను కదా, ఎలా నాకు ఈయన చేసే విషయాలు తెలుస్తాయి? సురేష్ కూడా రాజేంద్రకి డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్నాడు అని మనసులో అనుకుంటూ అదే విషయాన్ని రుద్రని అడగాలి అనుకున్నాడు. రుద్రని యష్మికి కడుపు నిండా తినిపించి ఆ తర్వాత తనకేమీ పట్టనట్లుగా తిని తన కొడుకుకు కూడా పెట్టి యష్మిని పట్టించుకోకుండా తన తల్లి రూమ్లోనికి వెళ్ళిపోయాడు. వెళుతున్న రుద్ర వైపే కోపంగా చూస్తూ ఒకప్పుడు తల్లి గురించి మాట్లాడితే నా మీద ఎగిరాడు, ఇప్పుడు తండ్రి గురించి మాట్లాడుతుంటే తండ్రి వైపు చూసినా నా చేతి మీద వేడి వేడి సాంబార్ పోశాడు, కనీసం కాలుతుంది బాధపడుతున్నాను అని కూడా పట్టించుకోలేదు, నోట్లో ఇడ్లీ కుక్కి మరీ పెట్టి వెళ్ళిపోయాడు. ఈ రుద్ర రాక్షసుల్లా తయారైపోతున్నాడే అని మనసులో తిట్టుకుంటూ రూమ్లోనికి వెళ్ళి ఆయింట్మెంట్ అప్లై చేసుకోవటానికి అతి కష్టం మీద ప్రయత్నిస్తూ ఉంది. దాక్షాయిని కూడా టిఫిన్ తిని తన రూమ్లోనికి వచ్చేసరికి రుద్ర బెడ్ మీద కూర్చొని కొడుకుతో ఆడుకుంటూ కనిపించటంతో నవ్వుకుంటూ సోఫాలో కూర్చొని చెప్పు రుద్ర, ఏంటి నాతో అంతగా మాట్లాడాల్సిన ఇంపార్టెంట్ విషయం అని అడిగింది. అది అమ్మా, ఆయన గురించి యష్మి చాలా బాధపడుతుంది, నిన్న కూడా ఆయన కన్నీరు పెట్టుకున్నారు అంటూ నాతో చెప్పింది, ఖచ్చితంగా వీళ్ళిద్దరిని నువ్వు ఒక కంట కనిపెడుతూ ఉండు, ఏదో ఒక మాట చెప్పి ఈ యష్మిని మీ ఆయన మార్చేస్తాడు అని అన్నాడు. అంటే నీ పెళ్ళం మీద నీకు అంత నమ్మకం ఉందా? ఎవరేది చెప్పినా వెంటనే నమ్మేస్తుంది అని అన్నది దాక్షాయిని. నమ్మకం అంటే మామూలుగా కాదు, చాలా బలంగా ఉంది అని వెటకారంగా అన్నాడు రుద్ర. అదేంట్రా అలా అంటావు? పాపం యష్మి, తను చూసింది నీకు చెప్పింది, నేను కూడా నీకు ఒక విషయం చెప్పాలి అనుకున్నాను కానీ ఆగిపోయాను అంటూ రాజేంద్ర తనకు సారీ చెప్పటం, అలానే తను బాధపడుతున్నట్లుగా తన మనసులో ఉన్న ఫీలింగ్స్ దాక్షాయినితో పంచుకున్నవి అన్నీ కూడా రుద్రకి వివరించి చెప్పింది దాక్షాయిని. అంటే ఇప్పుడు నువ్వు నా పెళ్ళాం ఇద్దరూ ఆయన చెప్పే మాటలు విని ఆయన మారిపోయారు అని నేను నమ్మాలి అంటారు, అంతేనా అని సూటిగా దాక్షాయిని వైపు చూస్తూ అడిగాడు రుద్ర. అలా అని నేను చెప్పలేదు, కానీ ఆయనలో బాధ అనేది క్లియర్గా నాకు తెలుస్తుంది, అలానే పశ్చాత్తాపం కూడా కనిపిస్తుంది ఆయన మాటల్లో. అలాగని రాజేంద్ర పూర్తిగా మారిపోయాడు అని నమ్మటానికి కూడా లేదు. మేకవన్నె పులి లాంటివాడు రాజేంద్ర. అటువంటి రాజేంద్రని నమ్మాలి అంటే కష్టమే. చూద్దాం ముందు ముందు మనల్ని నమ్మించడానికి ఇంకా ఎటువంటి ప్రయత్నాలు చేస్తాడో, ఇంకా ఎటువంటి మాటలు మనతో మాట్లాడతాడో అని అన్నది దాక్షాయిని. నువ్వు నా పెళ్ళం ఆయన మాటలు విని కరిగిపోయి ఏదైనా చెయ్యాలి అనుకున్నారో నా సంగతి తెలుసు కదా అని సీరియస్గా అన్నాడు రుద్ర. అబ్బా తెలుసులేరా బాబు, మేమేమీ నమ్మటం లేదులే,
ఇది జరిగి కూడా చాలా రోజులు అవుతుంది. కానీ ఇప్పటి వరకు నేను నీకు చెప్పలేదు. ఆయన్ని నేను నమ్మను లేదు. కానీ జరిగింది ఇది అని నేను నీకు చెప్తున్నాను అంతే అని అన్నది. నాతో ఆయన అలా తర్వాత నేను ఆయన్ని కదిలించలేదు. ఆయన కూడా నేను మారిపోయాను, నువ్వు నన్ను నమ్మావా లేదా అంటూ నన్ను క్వశ్చన్ చేయలేదు. తన మనసులో ఉన్న ఫీలింగ్స్ ఏంటి అనేది ఆ రోజు నా ముందు బయట పెట్టాడు అంతే అని అన్నది దాక్షాయిని. సరే సరే, కొంచెం ఆయనకు డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ ఉండండి, లేదంటే మాటలతోనే మాయ చేస్తాడేమో అని సీరియస్గా చెప్పి అప్పటికే తన ఒడిలో పడుకుని నిద్రపోయిన కొడుకుని చూసి బాబుని భుజం మీద వేసుకొని రూమ్ నుంచి బయటకు వెళ్ళటానికి 2 అడుగులు ముందుకు వేశాడు రుద్ర. రుద్ర, ఒక్క నిమిషం అంటూ రుద్ర బయటకు వెళ్తుంటే పిలిచింది దాక్షాయిని. ఏంటమ్మా అన్నట్లుగా విసుగ్గా తన తల్లి వైపు చూశాడు రుద్ర. ఆయన గురించి యష్మి ఏదైనా మాట్లాడితే పాపం దాన్నేమీ చెయ్యొద్దురా, వదిలిపెట్టు. ఏదైనా మనసులో ఫీలింగ్స్ ఉంటే నీతో తప్ప ఎవరితో చెప్పుకుంటుంది? నువ్వు కూడా దాని మాట వినకుండా దాని మీద కోపం చూపిస్తూ ఉంటే పాపం మనసులోనే నలిగిపోతూ బాధపడుతూ ఉంటుంది అని అన్నది దాక్షాయిని. సరే సరేలే అని చెప్పి అక్కడి నుంచి తన రూమ్లోనికి వెళ్ళిపోయాడు రుద్ర. ఆమె మాటను విన్నా కూడా విననట్లే పట్టించుకోకుండా తన చేతికి ఆయింట్మెంట్ రాసుకోవటానికి చాలా ట్రై చేస్తూ ఎడమ చేత్తో పూసుకోవటం కుదరక అష్ట కష్టాలు పడుతున్న యష్మిని చూసి లోపల బుగ్గల కొరుక్కుంటూ ఆయన్ని జాలిగా చూస్తుంది అని ఆ టైంలో నాకు బాగా కోపం వచ్చి దీనికి ఇదిగో ఇలాంటి పనిష్మెంట్ ఇచ్చాను అని అనుకుంటూ బాబుని బెడ్ మీద పడుకోబెట్టి అటూ ఇటూ కదలకుండా జాగ్రత్తగా చుట్టూ దిండ్లు పెట్టి యష్మి దగ్గరకు వచ్చి ఇలా ఇవ్వు, నేను ఆయింట్మెంట్ రాస్తాను అని అన్నాడు రుద్ర. యష్మి కనీసం రుద్ర వైపు కూడా చూడకుండా అవసరం లేదు, నేను రాసుకోగలను అని మరోవైపుకు తిరిగి తనే అష్టకష్టాలు పడుతూ తన చేతికి ఆయింట్మెంట్ రాసుకుంటూ ఉంది. కానీ పక్కన ఉన్న రుద్రని పట్టించుకోలేదు. రుద్రని కదిలించాలి అని కూడా అనుకోలేదు. తను రెడీ అయ్యి రుద్ర కూడా యష్మి అలా పక్కకు ఫేస్ తిప్పుకోవటంతో ఆమెను కదిలించకుండా తను రెడీ అయ్యి ఆఫీస్కి వెళ్ళిపోయాడు. కనీసం ఆమె అలిగింది అని పట్టించుకోలేదు. యష్మి తనని పట్టించుకోకుండా వెళ్తున్న రుద్రని చూస్తూ కన్నీళ్లు పెట్టుకుంది. ఈ రుద్ర పూర్తిగా మారిపోయాడు, బండరాయిలా తయారయ్యాడు. ఒకప్పుడు ఎలా ప్రేమగా నాతో ఉండేవాడు, ఇప్పుడు నా మీద కోపం ఎక్కువైపోయి తనే నాకు వేడివేడి సాంబార్ చేతి మీద పోసి ఇప్పుడు కనీసం నాకు ఎలా ఉంది అనేది కూడా పట్టించుకోకుండా వెళ్ళిపోతున్నాడు అని అనుకుంటూ ఆ కన్నీళ్లతోనే సోఫాలో వెనక్కి వాలి కూర్చుంది. ఆమె ఫీలింగ్స్ ఏంటి అనేది రుద్రకి అర్థమైనా కూడా ఆమెను పట్టించుకోకుండా ఆఫీస్కి వెళ్ళిపోయాడు. అలా ఆఫీస్లో వర్క్ బిజీ, టెన్షన్స్ ఎక్కువగా ఉండటంతో ఆ రోజంతా అలానే గడిచిపోయింది. నైట్ ఎప్పటికో 10 గంటలు దాటిన తర్వాత రుద్ర ఇంటికి వచ్చాడు. హాల్లో సోఫాలోనే కూర్చొని ఉన్న దాక్షాయిని రుద్ర రావటంతో ఏంట్రా ఇంత లేటుగా వచ్చావు అని అడిగింది. వర్క్ అమ్మా, వర్క్ చాలా హెవీగా ఉంది, అందుకే లేట్గా రావాల్సి వచ్చింది. ఇంతకీ మీరందరం భోజనం చేశారా? నా కొడుకు ఏం చేస్తున్నాడు, నిద్రపోతున్నాడా లేదంటే ఆడుకుంటున్నాడా అని అడిగాడు రుద్ర. అవన్నీ తర్వాత కానీ ఇంతకీ నీకు నీ పెళ్ళంకి మధ్యలో ఏదైనా గొడవ జరిగిందా? కనీసం నీ పెళ్ళం ఈరోజు రూమ్లో నుంచి బయటికి కూడా రాలేదు. వాడు ఏడుస్తుంటే ఫుడ్ కూడా గంగతో పాటుగా రూమ్లోనికి తెప్పించుకొని రూమ్లోనే వాడికి పెట్టింది. కనీసం వాడిని తీసుకొని కూడా బయటికి రాలేదు. నేను రూమ్లోనికి వెళ్ళి కదిలించినా సైలెంట్గా ఉంది. కనీసం నాతో ఒక్క మాట కూడా మాట్లాడలేదు. అది ఫుడ్ తిన్నట్టు కూడా నాకు కనిపించలేదు. తిన్నావా అని అడిగినా కూడా ఏమీ సమాధానం చెప్పలేదు. ఏం జరిగిందిరా అని అడిగింది దాక్షాయిని. అబ్బా, ఆఫీస్ వర్క్ టెన్షన్లో పడి దీని గురించి మర్చిపోయానే అని తల వెనక చేతిని పెట్టుకొని హెయిర్ రబ్ చేసుకుంటూ ఏమీ లేదులే అమ్మా, నేను చూసుకుంటానులే దాని సంగతి, నువ్వేమీ పట్టించుకోవద్దు అని అంటూ దాక్షాయిని పిలుస్తున్నా కూడా వినిపించుకోకుండా తన రూమ్లోనికి స్పీడ్గా వెళ్ళిపోయాడు రుద్ర. ఈ రుద్రకి తనకు నచ్చని వాళ్ళ గురించి తనతో ఏదైనా మాట్లాడితే చాలు ఎక్కడ లేని కోపం వచ్చేస్తుంది. ఆ రుద్రుడికి నెత్తి మీద గంగ ఉండి శాంతపరుస్తుంది. కానీ ఈ రుద్రుడికి ఎవరు ఎన్ని చేసినా కూడా శాంతంగా ఉండడు. ఒకప్పుడు నా గురించి చెప్తుంటే దానిని తిట్టాడు,
ఇప్పుడు నా గురించి మ వదిలేసి నా మొగుడు గురించి చెప్తుంటే తిట్టి ఉంటాడు. అందుకే అది అలిగి కూర్చుని ఉంటుంది. ఈ మొగుడు పిల్లల మధ్యలో మనం అస్సలు వెళ్ళకూడదురా బాబోయ్ అని మనసులో అనుకుంటూ తన రూమ్లోనికి వెళ్ళిపోయింది దాక్షాయిని. ఉదయానికి వాళ్ళిద్దరే సెట్ అవుతారు అని అనుకుంటూ తన రూమ్లోనికి అడుగు పెడుతున్నప్పుడే చాలా అలసిపోయి నీరసంగా ఇంటి లోపలికి అడుగుపెట్టిన రాజేంద్రని ఒక్క క్షణం చూసి ఆ తర్వాత పట్టించుకోకుండా తన రూమ్లోనికి వెళ్ళిపోయింది దాక్షాయిని. రాజేంద్రకి తనని చూసి కూడా రూమ్లోనికి వెళ్ళిపోయిన దాక్షాయిని చూసి ఒక్క క్షణం అలా భారంగా నిట్టూర్పు విడిచి తన రూమ్లోనికి వెళ్ళిపోయాడు. తనకు బాగా ఆకలిగా ఉంది. అయినా సరే తినాలి అని మనసుకు అనిపించటంతో ఫ్రెష్ అయ్యి అలానే బెడ్ మీద వాలిపోయాడు. ఒక్కసారిగా తన జీవితం ఎలా మారిపోయింది అనేది గుర్తు తెచ్చుకుంటూ తన జీవితం అంతా తన కళ్ళ ముందు రీలులా తిరుగుతూ ఉండటంతో రుద్ర రూమ్ లోపలికి వెళ్ళేసరికి బాబుని నిద్రపుచ్చి ఆ పక్కనే పడుకొని ఏడుస్తూ ఉన్న యష్మి కనిపించటంతో అబ్బా ఇది ఇప్పటికీ కూడా ఇంకా ఏడుస్తూనే ఉందా అని అనుకుంటూ ఒసేయ్ ఏం చేస్తున్నావే అని అన్నాడు రుద్ర. అతడి వచ్చింది కూడా గమనించక ఏడుస్తూ ఉన్న యష్మి తనని పిలవటంతో అప్పుడు తను అతన్ని చూడటం కూడా ఇష్టం లేదు అన్నట్లుగా కళ్ళు మూసుకొని పడుకుంది. అబ్బా ఇప్పుడు నేను దీన్ని బుజ్జగించాలా? ఉదయం ఉన్న కోపం ఫ్రస్ట్రేషన్లో సాంబార్ పోసేశాను, తర్వాత పట్టించుకోకుండా వెళ్ళిపోయాను అని అనుకుంటూ నిన్నే పిలిచేది, నువ్వు నిద్రపోవటం లేదు అని నాకు తెలుసు అంటూ తన కోటు తీసి హ్యాంగర్కు తగేస్తూ యష్మిని మరొకసారి పిలిచాడు రుద్ర. అయినా సరే ఆమె అతడి పిలుపుకి పలకకపోవటంతో ఇక తప్పదు అని అనుకుంటూ కాళ్ళు చేతులు కడుక్కొని వచ్చి ఆమె పక్కనే పడుకొని ఆమె చుట్టూ ఒక చేతిని వేశాడు. తన మీద పడ్డ రుద్ర చేతి స్పర్శకి కోపంగా అతని చేతిని విసిరికొట్టి తన కొడుక్కి మరింత దగ్గరగా జరిగి పడుకుంది యష్మి. ఇప్పుడు నువ్వు నాతో మాట్లాడతావా లేదా అని సీరియస్గా ఆమెకు మాత్రమే వినపడే విధంగా అడిగాడు. గట్టిగా అరిస్తే బాబు ఎక్కడ నిద్ర లేచేస్తాడు ఏమో అని ఆమెకు మాత్రమే వినపడే విధంగా మాట్లాడుతున్నాడు రుద్ర. యష్మి కూడా అంతే చిన్నగా, అయినా నాతో నీకేంటి పని? నేనేమీ నిన్ను కదిలించటం లేదు. ఇప్పుడు నేను ఎవరిని చూడటం లేదు కదా, సైలెంట్గా కళ్ళు మూసి పడుకున్నాను. అది కూడా తప్పేనా? నేను ఇలా కూడా పడుకోవటం నీకు ఇష్టం లేదా అని బాధగా అన్నది. అబ్బా అది కాదే, ఒకసారి నేను చెప్పేది అర్థం చేసుకో అని రుద్ర అంటున్నప్పుడే ప్లీజ్ రుద్ర, ఇప్పుడు నువ్వు నాతో మాట్లాడాల్సిన అవసరం ఏమీ లేదు. నువ్వు నీ పనిలో చాలా బిజీగా ఉన్నావు. అయినా సరే ఇప్పటి వరకు నేను నిన్ను ఎప్పుడూ కూడా కదిలించలేదు. నాతో టైం స్పెండ్ చేయమని కూడా నిన్ను అడగలేదు. ఇక పైన కూడా అడగను. నేను ఎవరిని బాధగా జాలిగా చూడను అని వెక్కిళ్ళు పెడుతూ అన్నది యష్మి. ఇదండి ఇవాల్టి స్టోరీ. మరలా రేపటి భాగంతో కలిసిపోదాం.